goes to Miss Manisha Koirala. హలో అండి. ఈరోజు మనం ఒక నేపాలీ బాండ్ బ్యూటిఫుల్ ఇండియన్ యాక్ట్రెస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. తనే మనీషా కొయిరాలా. తను యాక్ట్ చేసిన మూవీస్లో వన్ ఆఫ్ ద స్పెక్టాక్యులర్ బ్లాక్ బస్టర్ అండ్ వెరైటీ మూవీస్ ఉన్నాయి. దిల్సే మూవీ చూసినా కానీ, బాంబే మూవీ చూసినా కానీ, అట్లాగే తెలుగులో క్రిమినల్ మూవీ కానీ, భారతీయుడు కానీ, ఒకే ఒకడు, ఇట్లా వెరీ టాపిక్స్లో ఎంతో మందికి అలరించారు. అట్లాంటి యాక్ట్రెస్ జీవితంలో 2012 సంవత్సరంలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ జరిగింది. తనకేంటంటే ఫుడ్ కొంచెం తిన్నా కానీ కడుపు ఉబ్బిపోవడం, అట్లాగే అబ్డామిన్ పెరిగిపోవడం, పొట్టలో నీరు చేరిపోవడం, ఇట్లా సిమ్టమ్స్ అని వచ్చాయి. సో ఈ సిమ్టమ్స్ ఏంటి అని డాక్టర్ దగ్గర వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే స్టేజ్ 4 ఓవేరీకి సంబంధించిన క్యాన్సర్, అంటే అండాశయానికి సంబంధించిన క్యాన్సర్ బయటపడింది. తను ఇనీషియల్గా చాలా డివాస్టేట్ అయిపోయారు. తను బిలీవ్ చేయలేదు, తను డినై చేసుకున్నారు నాకు కాకపోవచ్చు అని. అట్లా నేపాల్లో ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చారు. ఇండియాలో కూడా రకరకాల టెస్ట్ చేసి మళ్ళీ జబ్బు కన్ఫర్మ్ అయిన తర్వాత అమెరికా వెళ్ళారు. ఇట్లా రకరకాల డినైల్లో కొద్ది సమయం తను వేస్ట్ చేశారు. దాని తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ ప్రక్రియలో ఫస్ట్ సర్జరీ చేశారు. ఈ సర్జరీలో ఓవరీస్ కానీ, యూట్రస్ కానీ, పొట్టలో ఉన్న వాటర్ కానీ, పెరిటోనియం కానీ అదంతా సర్జరీ చేసిన తర్వాత 6 సైకిళ్ళ కీమోథెరపీ, ప్యాక్లిటాక్సెల్, సిస్ప్లాటిన్ కీమోథెరపీ ఇచ్చాక జబ్బు కంప్లీట్గా క్యూర్కి వెళ్ళింది. సో ఇప్పటి వరకు కూడా 2020 సంవత్సరం వరకు కూడా జబ్బు కంప్లీట్ క్యూర్లో ఉంది. క్యాన్సర్ నుంచి రికవరీ అయిన తర్వాత తను ఒక బుక్ రాశానండి. తన క్యాన్సర్ జర్నీలో తను ఏర్పాటు చేసుకున్న కష్టాలు కానీ, ఏ విధమైన అనుభవాలు కానీ ఇతరులకు చేరాలనే ఉద్దేశంతో హీల్డ్ ద జర్నీ దట్ చేంజ్ ద క్యాన్సర్ అనే బుక్ తను ఎడిట్ చేశారనమాట. అట్లాగే తను చెప్పింది ఏంటంటే క్యాన్సర్ డయాగ్నోస్ అయిన ఇనిషియల్ ప్రాసెస్లో తను ఎవరిని అప్రోచ్ చేయాలి, ఎట్లా ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళాలనే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో ఈ కన్ఫ్యూజన్ అందరికీ రావద్దు అనే ఉద్దేశంతో ఆ బుక్ని తను ఎడిట్ చేసి అందరికీ ప్రచురించబడడం జరిగింది. అట్లాగే క్యాన్సర్ నుంచి రికవర్ అయిన తర్వాత తను కంప్లీట్గా ఫ్యామిలీ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మళ్ళీ వచ్చి రీసెంట్గా హీరామండి అనే టీవీ సిరీస్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఈవెన్ స్టేజ్ 4 క్యాన్సర్లో కూడా ప్రాపర్ సిస్టమేటిక్గా మనం ట్రీట్మెంట్ చేసుకోగలిగితే క్యాన్సర్ నుంచి కంప్లీట్గా క్యూర్ అయ్యి అట్లాగే మళ్ళీ ప్రొఫెషనల్ లైఫ్లో, నిజ జీవితంలో మనం నార్మల్ మనిషి వల్లే వచ్చి ఇతర పేషెంట్స్ కానీ, ఇతర మెంబర్స్ కానీ మనం అవగాహన కల్పించి, ధైర్యాన్ని ఇచ్చి, స్ఫూర్తినిచ్చి వాళ్ళకి క్యూర్ అయ్యే విధంగా మనం తోడ్పాటును అందించాలి. థ్యాంక్ యూ.